హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరసింహ పోస్టల్ ఎగ్జామ్స్ ఫర్ ఎల్డీసీ. నేను మీ నరసింహ. ఈ వీడియోలో మనం పిఏ లేదా సార్టింగ్ అసిస్టెంట్ అంటే పోస్టల్ అసిస్టెంట్ లేదా సార్టింగ్ అసిస్టెంట్కి కొత్త సిలబస్ ఏంటనేది కొంతమందికి తెలియదు, కొంతమంది కొత్తగా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో. ఇందులో పేపర్ 1, పేపర్ 2 అని రెండు ఉంటాయండి. పేపర్ 1లో పార్ట్ ఏ, పార్ట్ బి అని రెండు ఉంటాయి. పార్ట్ ఏ మొత్తం కూడా మన పోస్టల్ గైడ్కి సంబంధించింది అనమాట. ఇక్కడ మనం చూడవచ్చు, పార్ట్ ఏలో మ్యాక్సిమం 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 క్వశ్చన్స్ కూడా మనకి పోస్టల్ వాల్యూమ్స్ నుంచి మాత్రమే వస్తాయి. అవి ఏంటంటే, ఫస్ట్ది పిఓ గైడ్ పార్ట్ 1. ఈ పిఓ గైడ్ పార్ట్ 1లో మొత్తం ఎక్సెప్ట్ టెలిగ్రాఫ్ అండ్ మనీ ఆర్డర్ తప్ప మిగతా అన్ని సెక్షన్లు కూడా చదవాలి. ఈ పార్ట్ 1లో మనకి 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్. అలాగే పిఓ గైడ్ పార్ట్ 2లో ఎక్సెప్ట్ బ్రిటిష్ అండ్ ఐరిష్ పోస్టల్ ఆర్డర్, ఇది డిలీట్ అయిపోయింది కాబట్టి పిఓ గైడ్ పార్ట్ 2లో అది లేకుండా మొత్తం పిఓ గైడ్ పార్ట్ 2 మొత్తం చూడాలి, పిఏకి లేదా ఎస్ఏకి. దీంట్లో మనకి 10 క్వశ్చన్స్ వస్తే 10 మార్క్స్. అలాగే మనకి బేసిక్ టెర్మినాలజీస్ రిలేటెడ్ టు ఐటీ మోడర్న్ ప్రాజెక్ట్, ఇక్కడ చూశారు కదా, మనకి ఐటీ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ అని వింటున్నాం కదా. సో దాంట్లో మనకి 10 క్వశ్చన్స్ వస్తే అవి 10 మార్క్స్. నెక్స్ట్ వచ్చి ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్లో మనకి ఏముంటాయంటే మెయిల్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి. బ్యాంకింగ్ అండ్ రెమిటెన్సెస్ అంటే ఎస్బీఆర్డి, టీడీఎస్ సంబంధించి, లేదా మన రెమిటెన్సెస్ అంటే విత్డ్రాల్స్ అలాంటివి ఉంటాయి కదా, వాటికి సంబంధించి. తర్వాత ఇన్సూరెన్స్ అంటే ఆర్పిఎల్ఏ, పిఎల్ఏ, స్టాంప్స్ అండ్ బిజినెసెస్ సంబంధించి. ఇది మనం ఎక్కడ చూసుకోవాలంటే ఇండియా పోస్ట్ వెబ్సైట్లో రిఫరెన్స్ చూసుకోమంటున్నారు కాబట్టి మనం ఈ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ మొత్తం మనకి కూడా మనకి ఇండియా పోస్ట్ వెబ్సైట్లో కవర్ అవుతాయి. సో ఇది 10 క్వశ్చన్స్ అంటే 10 మార్క్స్. అంటే ఇక్కడికి 30 మార్క్స్ అనేది మనం పిఓ గైడ్ పార్ట్ 1లో తెలుసుకుంటాం. పార్ట్ 2 అదే పిఓ గైడ్స్లో మనకి పార్ట్ ఏలో ఒక 30 మార్క్స్ అనేది మనం చూసాము. ఇంకొక 10 మార్క్స్ ఎలా వస్తుందంటే, మనకి ఇంకో 20 మార్క్స్ ఉన్నాయి కదా, 30 వచ్చినాయి ఇప్పుడు. నెక్స్ట్ వచ్చి పిఓ మాన్యువల్ ఉంది కదా, పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 6లో పార్ట్ 1లో తర్వాత పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 6 పార్ట్ 3లో చాప్టర్ 1 and 2 మాత్రం చూస్తే చాలు. అలాగే అప్డేటెడ్ ఎస్బీ ఆర్డర్స్ అంటే మనకి 2020 నోటిఫికేషన్ కాబట్టి ఇప్పుడు మనం 2019 ఎస్బీ ఆర్డర్స్ చూస్తే చాలు అనమాట. మొత్తం అక్కడ 17 ఎస్బీ ఆర్డర్లు ఎన్నో ఉన్నాయి మనకి, అప్ టు 31st December ఫర్ ప్రొసీడింగ్ ఇయర్. అంటే మనకి లాస్ట్ ఇయర్ 31st December వరకు కూడా ఎన్నైతే ఉన్నాయో ఎస్బీ ఆర్డర్స్ అవి చదవాలి. సో ఈ 3, ఈ 1, ఇది 2, ఇది 3, ఓకే, ఈ 3 పార్ట్లకి కలిపి 5 క్వశ్చన్స్ అనేది మనకి ఇచ్చారు, 5 మార్క్స్ అనమాట. తర్వాత పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 7, దాంట్లోనే ఫారెన్ పోస్ట్ మాన్యువల్ కూడా ఉంది. సో ఇది 5 క్వశ్చన్స్, 5 మార్క్స్ అనమాట. సో తర్వాత మనకి ఇక్కడ వచ్చినాయి కదండి, 5, 5, 10, 13, 20, 30, 40, 50. ఇక్కడ 10, 20, 30, 40 ప్లస్ ఈ 5 క్వశ్చన్స్ కలిపి 10. సో మొత్తం 50 మార్క్స్ అనేది మనం పోస్టల్ వాల్యూమ్స్ ద్వారా, ఓన్లీ పిఓ గేట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. తర్వాత పార్ట్ బిలో ఇంకో 50 మార్క్స్ ఉన్నాయి కదా. పార్ట్ బిలో ఏమేమి వస్తాయంటే, మార్క్స్ అండి పార్ట్ బిలో మనకి. ఈ 50 మార్క్స్ అనేది పార్ట్ బిలో వస్తాయి. పార్ట్ బిలో వచ్చేటప్పటికి జనరల్ నాలెడ్జ్కి 10 క్వశ్చన్స్ వస్తే 10 మార్క్స్. అలాగే దీంట్లో జనరల్ అవేర్నెస్లో మనం ఏ టాపిక్స్ చూడాలంటే, ఇండియన్ జియోగ్రఫీ, సివిక్స్, జనరల్ నాలెడ్జు, ఇండియన్ కల్చర్ అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్స్, ఎథిక్స్ అండ్ మోరల్ స్టడీ. సో ఇవి 10 క్వశ్చన్స్ వస్తే దీంట్లో నుంచి 10 మార్క్స్ అనేది మనం గెయిన్ చేయొచ్చు. అలాగే బేసిక్ అర్థమెటిక్ అని ఉంటుంది కదా, అంటే మ్యాథ్స్, దీంట్లో మనకు 20 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 20 క్వశ్చన్లో కూడా
టాపిక్స్ కవర్ కింద టాపిక్స్ ఇచ్చారు చూసారా, ఈ టాపిక్స్ నుంచి మాత్రం వస్తాయి మనకి. ఇవేంటో ఒకసారి చూద్దాం. బోడమస్, మ్యాథ్స్లో వచ్చేటప్పుడు బోడమస్, తర్వాత పర్సంటేజు, ప్రాఫిట్ అండ్ లాసు, సింపుల్ ఇంట్రెస్టు, యావరేజు, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్సు, యూనిటరీ మెథడ్. ఈ ఈ టాపిక్స్ మాత్రం మ్యాథ్స్ నుంచి వస్తాయి. తర్వాత ఈ ఈ ఇవన్నీ కలిపి 20 మార్క్స్ మనకి. జనరల్ నాలెడ్జ్ ఏమో 10 మార్క్స్, తర్వాత మ్యాథ్స్ ఏమో 20 మార్క్స్. రీజనింగ్ ఉందండి మనకి. రీజనింగ్, అనలిటికల్ అబిలిటీ, నాన్ వెర్బల్ మాత్రమే, తర్వాత పిక్చరియల్ మనకి మాత్రమే వస్తాయి. సో ఇవొక 20. సో ఇక్కడ పార్ట్ బిలో 50. టోటల్గా 100 మార్క్స్ అనేది పిఏ పేపర్ అనమాట. ఇది మనకి మెయిన్ పేపర్ 1లో పార్ట్ ఏ, పార్ట్ బి కలిపి 100 మార్క్స్ అనమాట మొత్తం. ఇందులో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళకే షార్ట్ లిస్ట్ అనేది తీస్తారు. తర్వాత క్వాలిఫైయింగ్ పేపర్ పార్ట్ 2 ఉంది మనకి. అదేంటో ఒకసారి చూద్దాం. పేపర్ 2లో జస్ట్ ఆ ఎగ్జామ్ అవగానే మనకి ఇది ఉంటుంది. ఒక 5 మినిట్స్ గ్యాప్లో ఈ క్వశ్చన్ పేపర్ అనేది కూడా ఇస్తారు. ఇది కూడా 50 మార్క్స్. ఇది మనకి క్వాలిఫైయింగ్ వస్తే సరిపోతుంది మార్క్స్. ఇప్పుడు జనరల్ క్యాండిడేట్స్ ఉన్నారనుకోండి, 20 మార్క్స్ ప్లస్ వస్తే చాలు. ఇందులో వచ్చి ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్ టు లోకల్ లాంగ్వేజ్ అనమాట. మనం తెలుగు పెట్టుకుంటాం కాబట్టి, లేదా ఇంగ్లీష్ టు వేరే హిందీ పెట్టుకున్నా, వేరే లాంగ్వేజ్ పెట్టుకున్నా, ఏ లాంగ్వేజ్ అయినా సరే ఇంగ్లీష్ నుండి ట్రాన్స్లేట్ చేయాలన్నమాట. 10 వర్డ్స్ ఇస్తారు, 15 వర్డ్స్ ఇస్తారు. ప్రతిదానికి ఒక మార్క్ ఇస్తారు అనమాట. 15లో ఎన్ని అయితే మనకు తెలిస్తే అన్నీ మనం తెలుగులో అక్కడ కింద ఇస్తారు. పైన ఒక ఇంగ్లీష్ వర్డ్ ఇచ్చి కింద తెలుగులో కొన్ని మల్టిపుల్ చాయిస్ ఇస్తారు. అందులో మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే తెలుగు నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేయాలి, లోకల్ లాంగ్వేజ్ నుంచి ఇంగ్లీష్కి. అప్పుడు లోకల్ లాంగ్వేజ్లో ఒక వర్డ్ ఇస్తారు, కింద మల్టిపుల్లో ఇంగ్లీష్ వర్డ్స్ ఇస్తారు. అందులో ఒకటి మనం టిక్ చేసి రైట్ ఆన్సర్ పెట్టుకోవాలన్నమాట. అలాగే లోకల్ లాంగ్వేజ్లో అంటే తెలుగులో పెడితే తెలుగు, ఇందులో అయితే ఏ లాంగ్వేజ్లో అయితే ఆ లాంగ్వేజ్లో లెటర్ రైటింగ్ ఇస్తారు. ఒక మ్యాటర్ ఇస్తారు, సబ్జెక్ట్ ఇస్తారు, దాని మీద లెటర్ రాయాలి మనం. దీనికి మనం 10 మార్క్స్ ఇస్తారు. అంటే ఒక పేపర్ ఒక 3 ఆప్షన్స్ ఇస్తారు మనకు. అందులో ఏదో ఒకటి చూజ్ చేసుకుని ఒక లెటర్ రాయాలి. అలాగే మనకు పారాగ్రాఫ్ అంటే ఎస్ఏ రైటింగ్ కూడా ఉంటుంది లోకల్ లాంగ్వేజ్లో. తెలుగులో ఏదైనా 3 టాపిక్స్ ఇస్తారు. అందులో ఒక టాపిక్ మనం రాస్తే 10 మార్క్స్ అనేది వస్తాయి. సో ఈ 50 మార్క్స్ కూడా జస్ట్ క్వాలిఫైయింగ్ అంతే. 50కి 20 వస్తే జనరల్ క్యాండిడేట్ సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి పేపర్ 2. పేపర్ 3 కూడా ఉంటుంది. అదేంటంటే ఈ పేపర్ 2లో పేపర్ 3లో మనం క్వాలిఫై అయితేనే పేపర్ 1లో ఎన్ని మార్కులు వచ్చినా అది యాడ్ చేసుకుంటారు అనమాట. పార్ట్ 3 అనేది ఎప్పుడంటే మనకి పేపర్ 1లోని 2లో క్వాలిఫై అయితే మనకి తర్వాత ఇంటిమేట్ చేస్తారు. అది డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్, అంటే టైపింగ్ టెస్ట్ అనమాట. ఈ టైపింగ్ టెస్ట్లో 25 మార్క్స్ ఇందులో క్వాలిఫై అయితే సరిపోతుంది. ఓకే, ఇందులో మన డేటా ఎంట్రీ స్పీడ్ ఎలా ఉండాలంటే 1200 కీస్ ఫర్ డిప్రెషన్ ±5% అంట. సో మనకి ఇచ్చే టైము 15 మినిట్స్ ఇస్తారు. మనం 15 మినిట్స్లో 1200 కీ డిప్రెషన్ మనం కీ ప్రెస్ చేయాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ కొత్తగా అంటే యాక్చువల్గా లాస్ట్ టైం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఉన్న పిఏ సిలబస్, కొత్త సిలబస్ ఇది. అది జీడిఎస్కి కానీ, ఎంటీఎస్కి కానీ, పోస్ట్ మ్యాన్కి కానీ, ఈ 3 కేటగిరీల నుంచి పిఏ కానీ, ఎస్ఏకి కానీ ఇదే కొత్త సిలబస్ అనమాట. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నా కొత్త వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ వస్తాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ పోస్టల్ అసిస్టెంట్, షార్టింగ్ అసిస్టెంట్ కొత్త సిలబస్.